నమస్తే, నా పేరు కిరణ్. ఎస్డీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పర్వదిన వేడుకలు. పుట్టల వద్ద బారులు తీరిన భక్తులు. నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు. ఘనంగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పుట్టినరోజు వేడుకలు. హిందూ ధర్మ పరిరక్షణకు స్వామీజీ విశేష కృషి చేస్తున్నారన్న మంత్రి అవంతి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. కరోనా తగ్గుముఖం పట్టి ప్రజలంతా సంతోషంగా ఉండాలని వెంకన్నకు పూజలు. సాలూరు పంచాయతీరాజ్ డిప్యూటీ నాగేశ్వరరావు ఇళ్లపై ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై పలుచోట్ల తనిఖీలు. నాగుల చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఇంటిల 10 పుట్టల వద్దకు చేరుకుని నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. పుట్టల వద్ద నైవేద్యాలు సమర్పించి బాణాసంచా కాల్చారు. నాగపంచమితో విశాఖ నగరం సందడిగా మారింది. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి నాగుల చవితి పర్వదినంగా ఆచరిస్తారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారం. హిందూ ధర్మంలో ప్రకృతిలోని చెట్టును, పుట్టను, రాయి, రప్ప, కొండ, కోన, నది, పర్వతం ఇలా ప్రకృతిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజలు నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా నాగేంద్రుడిని కూడా దైవంగా భావించి కొలుస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. నాగుల చవితి నాడు నాగేంద్రుడిని పూజిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భక్తుల విశ్వాసం. నాగుల చవితి నాడు ఆవుపాలు, గుడ్లు, నువ్వులతో చేసిన చలివిడి, అరటి పండ్లు, తాటిబుర్ర గుంజు, తీగలు తదితర పదార్థాలతో నాగేంద్రుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. దీపావళి నాడు మిగిలిన మతాబులను పుట్టల వద్దే కాల్చి పర్వదినాన్ని జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా మహానగరం కొత్త శోభను సంతరించుకుంది. పుట్టల వద్ద భక్తులు బారులు తీరారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల పుట్టల్లోంచి నాగేంద్రుడు బయటకు రావడం విశేషం. సహజ సిద్ధమైన పుట్టలు కొరవడంతో కొందరు కృత్రిమ పుట్టలు వద్దే పూజాధికారులు కానిచ్చారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లోని పుట్టల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు నాగుల చవితిని జరుపుకున్నారు. వేకోజాం నుండే కుటుంబ సమేతంగా తరలివచ్చి నాగేంద్రుడికి భక్తితో ప్రార్థనలు చేసి పుట్టల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి సంతోషంగా గడిపారు. ప్రతి ఏటా నాగుల చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటామని నగరవాసులు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ నాగుల చవితి. అండ్ ప్రతి ఇయర్ లాగా ఇయర్ కూడా మంచిగా చేసుకుంటున్నాం విత్ నెసెసరీ ప్రికాషన్స్. పోలీస్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, సో దట్ ఏ ప్రాబ్లం రాకుండా. అందరూ మాస్క్, శానిటైజర్తో నీట్గా ఉన్నారు. సో బాగా చేసుకుంటున్నాము. కరోనా అయినా ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అన్నా సరే ప్రతి ఒక్కరు ప్రికాషన్స్ తీసుకుంటూ సో పూజ చేస్తున్నారు. బట్ క్రౌడ్ ఎక్కువగానే ఉంది. బట్ పోలీస్ అథారిటీ వాళ్ళందరూ అంటే క్రౌడెడ్ ఏరియాస్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తున్నారు. సో హ్యాపీ నాగుల చవితి టు ఆల్. వైద్య ప్రజలకే నమస్కారం అండి. ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు సరదాగా కుటుంబ సభ్యులతో వచ్చి పండగ సరదాగా జరుపుకుంటాం. ఈ క్లౌడీ ఏరియాలో కొంచెం ఇబ్బంది పడినా దేవుడి కోసం మేము ఇంత దూరం వచ్చి అంతే క్షేమంగా చేసుకున్నామని చెప్పి సంతోషంగా ఉన్నాం. నాగుల చవితి బాగా జరుపుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికే వచ్చి పుట్ల పాలు వేస్తాం. ఈ సంవత్సరం కూడా అలాగే వచ్చి వేసాం. జనాభా ఎక్కువైనా చాలా జాగ్రత్తగా ఉన్నాం. పోలీసులు కూడా ఉన్నారు అందరూ. నాగపంచమిని పురస్కరించుకుని సుభాష్ నగర్లోని నాగగౌరి ఆలయంతో పాటు పలు నాగదేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో పుట్టల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా పలుచోట్ల పోలీసులు పర్యవేక్షించారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఎంతో కృషి చేస్తున్నారని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. స్వరూపానంద పుట్టినరోజు సందర్భంగా పీఠంలోని స్వామీజీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా నాగుల చవితి నాడు స్వామీజీ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తన గురువులు స్వరూపానందేంద్ర స్వామీజీకి అభ్యంగన స్నానం చేయించారు. అనంతరం స్వామీజీ గోపూజ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. తన అనుష్ఠాన దైవం సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆయుష్య హోమం, అవహంతి హోమం వేదోక్తంగా నిర్వహించారు. స్వామీజీ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే నాగిరెడ్డి తదితరులు స్వామీజీ నుండి ఆశీర్వచనం తీసుకున్నారు. ప్రజల్లో భక్తి భావాన్ని నింపేందుకు, హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేందుకు దేశమంతా పర్యటిస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సమాజ హితం కోసమే పనిచేస్తున్నారని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆధ్యాత్మిక చింతనలో ఉండే స్వామీజీని సైతం టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని మండిపడ్డారు. మన ప్రాంతానికి చెందిన స్వామీజీ ఆధ్యాత్మిక గురువుగా ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంటే ఆయనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
అంటే ఆ స్వామి ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన స్వామి. మరి ఆయన మన యొక్క ధర్మాన్ని కానీ మన ఆచార వ్యవహారాలు కానీ మన రాష్ట్రంలోనే కాదు దేశం అంతా కూడా పర్యటించి ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్లో ఒక భక్తి భావాన్ని పెంపొందించిన వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా ఆయన స్వార్థం కోసం పనిచేయదు. దురదృష్టం కొద్దీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారికి అనుగ్రహ శిష్యులని వారి దగ్గరికి వస్తున్నారని చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు స్వామీజీని కూడా రాజకీయాలు లాగుతున్నారు. అది చాలా దురదృష్టం. మేము ఒకటే చెప్తున్నాం, మరి మీ పార్టీలో కూడా ఆయన భక్తులు ఉన్నారు. అంతకుముందు మంత్రిగా పనిచేసిన సిద్ధరాఘరావు గారు కానీ శ్రీనివాస్ చౌదరి గారు కానీ మురళీమోహన్ గారు కానీ చాలామంది ఒకళ్ళ పేర్లు ఇవ్వడం బాగోదు. కానీ స్వామీజీలకి పార్టీలు ఏముండవు. వాళ్ళు సమాజ హితం కోసం పనిచేసేవారు. ఈ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి పనిచేసేవారు. వారికి అన్ని పార్టీల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు భక్తులు ఉంటారు. స్వరూపానంద స్వామీజీ జన్మదినం సందర్భంగా పీఠంలో నిరుపేదలకు వస్త్రదానం చేశారు. నగరంలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు దుప్పట్లు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. భగవంతుని అనుగ్రహంతో కరోనా తగ్గి దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించమని శ్రీవారిని వేడుకున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణ లక్ష్యం తరహాలోనే ఆత్మనిర్భర్ మధ్యప్రదేశ్ను రూపొందించేందుకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని వెంకన్నను ప్రార్థించినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి మధ్యప్రదేశ్ సీఎం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించారు. అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న నాదిరాజన్ వేదికపై సుందరాకాండ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ జపాలి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామి దర్శించుకుని పూజలు చేశారు. हमारे प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने संकल्प लिया है आत्मनिर्भर भारत के निर्माण का। आत्मनिर्भर भारत के लिए आत्मनिर्भर मध्य प्रदेश हमें बनाना है। जनता के सबके सहयोग से भगवान के चरणों में यही प्रार्थना की कि इतनी शक्ति, इतनी ऊर्जा, इतनी बुद्धि और विवेक दें जिससे हम अपनी जनता के साथ मिलकर मध्य प्रदेश को आत्मनिर्भर बना सकें, ताकि हमारा देश आत्मनिर्भर बन सके, आगे बढ़ सके और कोरोना जैसी महामारी अब खत्म हो, समाप्त हो, सबका कल्याण। పంచాయతీరాజ్ శాఖలో అవినీతి అధికారులు భారతం పట్టేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై విజయనగరం జిల్లా సాలూరు పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కర్రి నాగేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పాచిపెట్ట మండల కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. దీంతో పాటు విశాఖ యలమంచిలి రుషికొండ సాలూరులో ఏకకాలంలో సోదాలు జరిగాయి. గంటలకు ఏసీబీ అఫీషియల్ 5 ఇన్స్పెక్టర్ గారితో సైతం ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చిన తక్షణ వాళ్ళు కోర్టు ఆర్డర్, చర్చి వారెంట్తో లోపలికి రావడం జరిగింది. వచ్చి కర్రి నాగేశ్వరరావు గారి పేరుతో డిఈపిఆర్ఏ సాలూరు వారి పేరుతో వచ్చారు. వచ్చి ఆఫీస్ చెక్ చేస్తామన్నారు. అంతా కూడా చెక్ చేసుకున్నారు. వాటి మీద నేను సంతకం పెట్టడం జరిగింది. అంతా చెక్ చేసుకున్న తర్వాత 5:45 వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నాగల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చవితిని పురస్కరించుకుని దేవస్థానం ఉపాలయమైన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని నాగపుట్ట నాగదేవతలకు పాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎంవి సురేష్ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. సాలగ్రామపురంలోని పోర్ట్ క్వార్టర్స్ చుట్టూ ప్రహారీని నిర్మించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సత్యసాయి సాంస్కృతిక సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. గోడ నిర్మాణంతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. సాలగ్రామపురం పోర్ట్ క్వార్టర్స్ కొండవాలు ప్రాంతంలో సత్యసాయి నగర్,
వరాహగిరి కాలనీ, సింహగిరి కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారులను గోడ నిర్మాణంతో మూసేశారని సంఘం ప్రతినిధులు రాజు, లక్ష్మణరావులు ఆందోళన వ్యక్తం చేశారు. 50 ఏళ్ల నుండి పోర్టు క్వార్టర్స్ మధ్యలో ఉన్న రహదారులతోనే రాకపోకలు సాగిస్తున్నామని చెప్పారు. ఈ రహదారులను మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణం అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉన్నాయండి 5 కాలనీలు ఉన్నాయి. మా ఈ పంచగ్రామాలు అన్నీ కూడా ఈ రోడ్డు మీద గత 50 సంవత్సరాలు బట్టి కూడా ఇలాంటి రోడ్లు 4-5 రోడ్లు ఉండేవి. ఈ 4-5 రోడ్ల నుంచి మేము కిందకి ఎక్కడికి వెళ్ళాలని, మార్కెట్కి వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలని సరే ఇది మాకు చాలా సౌకర్యం రోడ్లు సార్. ఇది ఈ రోజు పోర్టు వారం వచ్చి ఇదొచ్చి ఎవరికి ఇచ్చేయడమో మరి ఇంకోటో రైట్ ఈ గ్రామానికి వచ్చి అడ్డుగా ఉందనేసి మమ్మల్ని వచ్చి ఇక్కడ రోడ్లు నిలిపివేయడం జరుగుతుంది. గతంలో కూడా మేము వచ్చి అక్కడ వచ్చి ఆ 4 లైన్లు వచ్చి ఆపినప్పుడు కూడా మేము చెప్పాము. మేము అప్పుడు చెప్తే మీకు ఏదో రోడ్డు ఉంచుతామని ఈ రోడ్డు ఉంచుతామని అన్నారు. ఇప్పుడు లాస్ట్ వచ్చినప్పటికల్లా మొత్తం యూటర్న్ అంతా చేసుకున్నారు. ఈ రోడ్డుకి వచ్చినప్పుడు మాత్రం అలా వచ్చి మాకు ఇబ్బంది పెట్టి ఇక్కడ తవ్వేశారు సార్. మరి మీరు అందరూ చూసింది అది. మరి దానికి వచ్చి మీరు పై అధికారులకి పై పోర్టు యజమాని దృష్టికి మీరు కూడా తీసుకెళ్తారని మీ సహశాఖలు మాకు కావాలి. మన సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అరకు ఎంపీ గొట్టేటి మాధవి అన్నారు. కొయ్యూరు మండలంలోని తన స్వగ్రామం శరబన్నపాలెంలో కోలాటం, దింసా నృత్య కళాకారులకు, జానపద గేయ కళాకారుల బృందంలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేస్తున్న కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేత శివప్రసాద్, గొట్టేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పర్వదిన వేడుకలు, పుట్టల వద్ద బారులు తీరిన భక్తులు, నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు. ఘనంగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పుట్టినరోజు వేడుకలు. హిందూ ధర్మ పరిరక్షణకు స్వామీజీ విశేష కృషి చేస్తున్నారన్న మంత్రి అవంతి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. కరోనా తగ్గుముఖం పట్టి ప్రజలంతా సంతోషంగా ఉండాలని వెంకన్నకు పూజలు. సాలూరు పంచాయతీరాజ్ డిప్యూటీ నాగేశ్వరరావు ఇళ్లపై ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై పలుచోట్ల తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.